హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ఇది దుబాయ్లోని అల్బర్షా ఏరియా అని. ఇది విల్లా అనమాట అండి. ఒక సండే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్యాదర్ అవుదామని ఫ్యామిలీస్ అందరూ అనుకున్నాము. దీని లోపల ఎలా ఉందో చూద్దాము. మెయిన్ ఎంట్రన్స్లోనే ఈ రైట్ సైడ్ చూడండి, ఇది రిలాక్స్ ఏరియా. ఇది స్విమ్మింగ్ పూల్. చైర్స్. షవర్ చేసేసిన తర్వాత రిలాక్స్ అవ్వచ్చు అక్కడ. అలాగే మీకు బార్బిక్యూ కూడా చూపిస్తానని. మనము ఇక్కడే చక్కగా మార్నింగ్ వచ్చేసి ఏవైనా ప్రిపేర్ చేసుకోవాలంటే వంటలు కానీ అన్నీ లోపల అన్నీ మనకి డిషెస్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవి బార్బిక్యూ అనమాట. చికెన్ గ్రిల్స్ అవి చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చొని తినచ్చు. ఇంకోండి, ఇది చాలా బాగుంది. ఒక మన తెలుగు ఫ్యామిలీస్ ఒక సిక్స్ ఫ్యామిలీస్ దాకా మనం కలిసామండి ఇక్కడ. ఇదిగోండి, లోపల మా ఫ్రెండ్స్ ఉంటారు. ఇదిగోండి, పైనంతా గార్డెన్ గ్రీనరీ చాలా బాగుంది. ఇదిగోండి, ఇది హాల్ అనమాట. ఇప్పుడు కిచెన్ చూపిస్తాను. ఇదేమో డైనింగ్ టేబుల్. మనము ఇక్కడికి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటానికి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇది పెద్ద ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్, గ్లాసెస్, ప్లేట్స్, డిషెస్, స్పూన్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి. మనం ఇంటి దగ్గర నుంచి ఏమీ తీసుకొచ్చుకోకర్లేదు. ఇదిగోండి, బయట గార్డెను. అక్కడ ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది. ఇది ఒక ఆసియన్ కమ్యూనిటీకి సంబంధించింది, అదే మన ఇండియాది. ఇదిగోండి టీవీ. ఈ హాల్లోనే అటాచ్డ్ బెడ్రూమ్ కూడా ఉంటుంది అనమాట. మనం రిలాక్స్ అవ్వచ్చు. లాక్ ఉంది. సో మళ్ళీ ఇప్పుడు పైన స్టేర్ ఉంది. దాంట్లో 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కంట్రీకి సంబంధించినటువంటి బెడ్రూమ్స్ అనమాట. రండి, పైకి వెళ్ళి అలా చూపిస్తాను. పైకి వెళ్దాం పదండి. ఇదిగోండి, ఇది యుఏఈకి సంబంధించినటువంటి బెడ్రూమ్ అనమాట. ఆ మోడల్ ఆ టెక్చర్ అనమాట. ఇదిగోండి, లోపల ఒకరు రిలాక్స్ అవుతున్నారు. ఓకే, ఇదేమో సింగపూర్ మోడల్కి సంబంధించిన టెక్చరు. సింగపూర్. ఇదేమో ఫిలిప్పైన్స్ అండి. ఇంకా దీంట్లోంచి ఇవి చూద్దాం. ఈ కర్టెన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. వ్యూ చూసారా? వ్యూ. సరే, నెక్స్ట్ రూమ్కి వెళ్దాం పదండి.
ఈ పైనుంచి కూడా ఈ పైన బెడ్రూమ్స్ నుంచి కూడా మనకి కింద వ్యూ, కింద స్విమ్మింగ్ పూల్ వ్యూ అన్నీ బాగా కనిపిస్తాయి. ఇది ఇండియా, ఇదండి, ఇది ఇండియన్ బెడ్రూమ్. టైగర్ ఉంది చూసారా, ఇదిగోండి వ్యూ, రోడ్ వ్యూ. కింద నుంచి ఏమో స్విమ్మింగ్ పూలు అన్నీ కనిపిస్తాయి. ఓకే, అది రిలాక్సింగ్ ప్లేస్. సో బయటికి వెళ్ళిపోదాం. ఈ అన్ని రూమ్స్కి కామన్గా ఒక బాత్రూమ్ అనమాట. ఒకసారి లుక్ వేద్దాం దండి. ఇది షవరు. ఓకే, చాలా బాగుందండి. మనం ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ తోటి కానీ దుబాయ్లో ఫ్యామిలీస్ కానీ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక 10 ఫ్యామిలీలు అయినా కలిసి ఒక గ్యాదర్గా మీరు వచ్చి ఇక్కడ వండుకోవచ్చు అన్నీ. పదండి కిందకి వెళ్ళిపోదాం. ఇది వన్ డే వచ్చేసి 3000 అలా అవుతుందండి. ఇండియన్ మనీ వచ్చేసి 1,00,000 అవుతుంది. ఇంకా అందరి మీద వేసుకుంటాం కదండి, ఒక 10 పీపుల్స్ మీద. కిందకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. ఎరగండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ వాచింగ్.